కొన్ని సందర్భములలో కొన్ని ద్వారములు మూయబడుతున్నది. కొంతమంది మన యొక్క జీవితంలో అన్ని ద్వారములు మూయబడిన తర్వాత అవి ఇక జరగదు, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితంలో విడుదల లేదు, నా జీవితంలో ఇంకా ఆశీర్వాదము లేదు, దేవుడు నన్ను చేవిడిచిపెట్టి ఉన్నారని అనేకులు అధైర్యపడుతున్నారు. కానీ భూమిలో మార్గములు అన్నీ మూయబడినప్పుడు ఆయన ఆకాశములో ఒక ద్వారమని తెరుచుతున్నారు. భూమిలో మనకి ఎటువంటి దారి లేకపోవచ్చు, బంధువుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, పెద్దవారి ద్వారానో, అధికారుల ద్వారానో, సేవకుల ద్వారానో, భూమిలో ఉన్న ప్రతి ద్వారములు మూయబడిన తర్వాత ఆకాశంలో ఒక ప్రత్యేకమైన ద్వారముని ఆయన తెరుచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా పరిశుద్ధ గ్రంథములో ఆయన ఆకాశముని తెరిచిన అనేక సందర్భములు ఉన్నాయి. వాటిని గురించే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా ఆదికాండము 28వ అధ్యాయమునకు వచ్చినట్లయితే 28వ అధ్యాయము 12వ వాక్యముని చదవండి. 12వ వాక్యము నుండి. అప్పుడతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. And he dreamed, and behold, a ladder set up on the earth, and the top of it reached to heaven. And behold, the angels of God descending, ascending and descending on it. And behold, the Lord stood above it and said, I am the Lord God of Abraham thy father, and the God of Isaac. The land whereon thou liest, to thee will I give it, and to thy seed. And he was afraid and said, how dreadful is this place! This is none other but the house of God, and this is the gate of heaven. ఇది పరలోకపు గవని తప్ప ఇది వేరే ఏమీ కాదు అని యాకోబు చెప్పుచున్నాడు. ఈ సందర్భముని ధ్యానిస్తే యాకోబు ఏశావుని మోసం చేసి తన యొక్క తండ్రిని మోసం చేసిన తర్వాత ఏశావు యాకోబుని చంపాలని అనుకొనిచున్న సందర్భములో యాకోబుని తప్పించటకు ఎవరునూ లేరు. అక్కడ యాకోబుని తప్పించటకు తన యొక్క తండ్రి అయిన ఇస్సాకు ఏశావు యొక్క చేతిలో నుండి తప్పించలేకపోయి ఉన్నాడు. అదేవిధముగా తన యొక్క తల్లి అయిన రెబ్కా కూడా ఏశావు యొక్క చేతిలో నుండి తప్పించలేని ఒక పరిస్థితికి వచ్చిన తర్వాతనే యాకోబుని పంపించుచున్నారు. యాకోబుని నీ వెళ్ళి వేరే ఒక ఆ ప్రాంతమునకు వెళ్ళి వివాహము చేసుకున్నామని తాను ఎవరు లేనివాడు వలె, ఒక ఒంటరి వాడు వలె తాను ప్రయాణమై వెళ్ళొచ్చున్నాడు. అప్పుడే దేవుడు ఆకాశం యొక్క ఆ గవనిని ఆకాశముని తెరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు యొక్క జీవితంలో న్యాయమైన కారణములతో యాకోబుని దేవుడు సంధించలేదు. కొన్ని సందర్భములలో సాతానుడు మనలని కూడా న్యాయమైన కారణం ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తారు అని సాతానుడు తీసుకుని వస్తాడు. కానీ యాకోబుని చూసినట్లయితే ఏశావుని మోసం చేసి, ఇసాకుని మోసం చేసి, తాను మోసం చేసి వెళ్ళుచున్నాడు. వారిని మోసం చేసి వెళ్ళుచున్నప్పుడే దేవుడు యాకోబుని సంధించుచున్నారు. అక్కడ ఆ పాపముని తన మీద వేసుకొని యాకోబుని సంధించి తనకు ఒక మార్గముని యాకోబుకు మరలా తెరుచుచున్నారు. ఆకాశం యొక్క గవని తెరవబడి ఉన్నది. కొన్ని సందర్భంలో మనం పొరపాటుగా మన యొక్క జీవితంలో అనేక కొరతలు, కొన్ని దోషములు ప్రవేశించటం ద్వారా మనల్ని చీవిడిచిపెట్టుచున్నారు. కుటుంబస్తులే, సొంత కుటుంబస్తులే, సొంత వారే మనలో ఏదో ఒక తప్పు దొరికిన వెంటనే మన యొక్క జీవితంలో మనల్ని చేయవదిలేసి మనల్ని ఇంకా తప్పించలేని పరిస్థితికి వచ్చేస్తున్నారు. మేము మిమ్మల్ని కాపాడలేము,
మేము మిమ్మల్ని రక్షించలేము, ఏసావు యొక్క చేతిలో నుండి, శత్రువు యొక్క చేతిలో నుండి మేము రక్షించలేము అనే పరిస్థితికి వచ్చిన తర్వాత, ఎవ్వరును రక్షించలేని పరిస్థితిలో ఉన్నప్పుడే ఆకాశము నుండి ఒక ద్వారము తెరవబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ యాకోబు యొక్క విషయంలో తన యొక్క జీవితంలో అందరూ చేయి విడిచిపెట్టిన సందర్భంలో దేవదూతలని యాకోబుకి ఒక సహాయముగా తాను పంపించి ఉన్నారు. అదే ఆకాశము నుండి ఎక్కటమని దిగటమని తాను చూసినట్టు కలలో తాను చూసి ఉన్నాడు. అంటే యాకోబు యొక్క జీవితంలో మనుషులు, తన యొక్క తండ్రి, తల్లి, తన యొక్క సహోదరుడు అందరూ తనకు విరోధముగా మారిపోయి తన్ను తరిమివేస్తున్న సందర్భంలో దేవదూతల యొక్క సహాయమని దేవుడు అందించుచున్నారు. కొన్ని సందర్భములలో మన యొక్క జీవితంలో మనుషుల యొక్క సహాయమే లేని ఒక సందర్భం వచ్చింది. ఒంటరిగా మనుషులు ఎవరును సహాయమే చేయలేని ఒక పరిస్థితి వచ్చుచున్నప్పుడు, అప్పుడు మనం దేవుని యందు విశ్వాసముతో మనం వెళ్ళుస్తున్నప్పుడు ఆ సందర్భంలో దేవదూతల యొక్క పరిచర్యని మనం అనుభవించుచున్నాం. ఆకాశము తెరవబడిన ఈ మొదటి సందర్భం వచ్చి దేవదూతల యొక్క పరిచర్య. హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చినట్లయితే అక్కడ మొదటి అధ్యాయము చివరి వాక్యముని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చివరి వాక్యం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? Are they not all ministering spirits sent forth to minister for them who shall be heirs of salvation? రక్షణ అనే స్వాస్థ్యముని పొందగోరు వారికి పంపబడిన పరిచారకులుగా పంపబడిన సేవకులు కారా? వీరొచ్చి దేవదూతలని గురించి ఇక్కడ హెబ్రీయులకు రాయిస్తున్నాడు. దేవదూతలు ఎవరు, వారు ఎవరని పంపబడి ఉన్నారు, ఏ విధముగా పంపబడి ఉన్నారని ఇక్కడ రాయిస్తున్నాడు. దీనిని బట్టి చూసినట్లయితే మన యొక్క జీవితంలో మనుషుల యొక్క సహాయమే లేని ఒక సందర్భం వచ్చేసినప్పుడు మన జీవితంలో దేవదూతల యొక్క సహాయమని మనం పొందుటకు ఆయన మన యొద్దకు తన యొక్క దూతలని పంపించేస్తున్నారు. రక్షణ అనే స్వాస్థ్యముని పొందగోరు వారికి ఆయన దూతలు, పరిచారకులుగా తన యొక్క దూతలని పంపించేస్తున్నారు. ఆకాశము తెరవబడినప్పుడు దేవదూతల యొక్క పరిచర్యని మనం అనుభవించవచ్చు. మనుషుల యొక్క పరిచర్యలని మనము కోరుకుంటే, మనం ఎప్పుడైతే నాకు మనుషులు ఎవరు పరిచారము చేయటం లేదు, మనుషులు ఎవరు నాకు సహాయముగా లేరు, నన్ను త్రోసివేసి ఉన్నారు అని బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ సహాయముని మనం పొందలేం. కానీ యాకోబు ఇక్కడ విశ్వాసముతో బయలుదేరి వెళ్ళుచున్నాడు. తన యొక్క తల్లి తండ్రి చెప్పిన మాటని బట్టి విశ్వాసముతో, ఎవరు లేని వారుగా, ఎవరునూ లేరు తనకు తోడుగా, వివాహ విషయంలో కూడా తానే వెళ్ళి వారు రిబ్కాను ఇస్సాకును తన యొక్క బంధువుల యొక్క ఇంటికి పంపించి అక్కడికి వెళ్ళి వివాహం చేసుకోమని చెప్పి పంపించుచున్నారు. యాకోబు విశ్వాసముతో బయలుదేరి ఉన్నాడు. అందుకే యాకోబుకి దేవదూతల యొక్క సహాయము అక్కడ లభించి ఉన్నది. ఈరోజు కూడా మన జీవితంలో మనము మనుషుల ద్వారా త్రోసివేయబడుతున్న సందర్భములలో మనం వారి మీద ఎందుకు నాకు సహాయము చేయటం లేదని, ఎందుకు మనల్ని నన్ను త్రోసివేసి ఉన్నారు, ఎందుకు అని వాగ్వాదం చేయటం అని మానివేసి విశ్వాసముతో దేవుని యందలి నమ్మిక ఉంచి మనం ముందుకు సాగినట్లయితే దేవుడు ఆకాశం యొక్క ద్వారములని తెరుచుచున్నారు. ఆయన ఆకాశం యొక్క గవనిని తెరుచుచున్నప్పుడు దేవదూతల యొక్క పరిచర్యని మనం అనుభవిస్తాం. మనుషులు మనకు తోడుగా ఉన్నప్పుడు కూడా మనం ఏమీ చేయలేం. కానీ ఎప్పుడైతే దేవదూతల యొక్క పరిచర్యని మనం అనుభవించుతున్నామో అప్పుడు నిశ్చయముగా మన యొక్క జీవితంలో మనము ఒక గొప్ప కార్యములని, యాకోబు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవదూతల యొక్క పరిచర్యని బట్టి తనకు అన్నీ సఫలముగా మారింది. తాను అక్కడికి వెళ్ళటం,
లాబానీకి ఇంటిలో పనివాడుగా ఉండి పని చేయటము, తాను పని చేసిన దినములంతయు లాబానీకి ఇంటిని, తన యొక్క గొర్రెలని అన్నిటినీ ఆశీర్వదించటము, యాకోబు చేసిన అన్నీ ఆశీర్వాదముగా మారి ఉన్నది. కారణం ఏమిటంటే యాకోబుకు వచ్చి దేవుడు తన యొక్క దూతని పంపించి వానికి సహాయముగా ఉంచి ఉన్నారు. ఈ దూతని ఎందుకు పంపించి ఉన్నారంటే ఆశీర్వదించకు కాదు, తిరిగి యాకోబుని రప్పించటానికి. దేవదూతల యొక్క సహాయం అనేది ఎందుకు అనుగ్రహించబడుతున్నదంటే రక్షణ అనే స్వాస్థ్యముని పొందగోరు వారికి, అనగా ఈ లోకములో మనం జీవించుచున్నాము, మనము పరలోక రాజ్యమని స్వాస్థ్యమని పొందబోటకు సిద్ధపడుచున్నాము. కాబట్టి దేవుడు తన యొద్దకు మనల్ని రప్పించు నిమిత్తము ఆ దూతలని మన యొద్దకు పరిచారకులుగా పంపించుచున్నారు. దీనిని బట్టి చూసినట్లయితే దేవదూతల యొక్క పరిచర్యని అనుభవించుచున్న వారు తిరిగి దేవుని యొద్దకు రప్పించబడుతున్నారు. మనుషుల యొక్క పరిచర్యని, మనుషుల యొక్క సహాయముని కోరుకొనుచున్న వారు తిరిగి దేవుని యొద్దకు వచ్చుదురా అనేది నమ్మశక్యము కానిది. కానీ ఒక వ్యక్తి దేవదూతల యొక్క సహాయముని పొందుతున్నప్పుడు ఆ వ్యక్తి తిరిగి ఎన్ని సంవత్సరములైనా తాను తిరిగి దేవుని యొద్దకు వచ్చుచున్నాడు. యాకోబు ఏ మనుషుల యొక్క సహాయమని బట్టి ఆశీర్వదింపబడలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యాకోబు యొక్క జీవితంలో ఆకాశం యొక్క గవనిని ఆయన తెరుచుటకు కారణమే ఆ కారణముని బట్టి ఆయన తెరిచి ఉన్నారు. మన జీవితంలో కూడా మనుషులు ఎవరు విడిచిపెట్టినను, మనుషులు మన జీవితంలో ఎంతమంది మనల్ని త్రోసివేసినను నిశ్చయముగా మరలా మన యొక్క జీవితంలో ఆయన మనల్ని తన యొద్దకు రప్పించుచున్న దేవుడు. అందుకే దేవదూతలని మనకి చూస్తున్నారు. రెండవదిగా యెహెజ్కేలు గ్రంథమునకు వచ్చినట్లయితే 1వ అధ్యాయము 1వ వాక్యముని చదవండి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. Now it came to pass in the 30th year, in the 4th month, in the 5th day of the month, as I was among the captives by the river of Chebar, that the heavens were opened, and I saw visions of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఆకాశములు తెరవబడి నేను దర్శనములను చూసి ఉన్నాను అని చెబుతున్నాడు. ఇక్కడ ఈ ఆకాశము తెరవబడిన సందర్భముని చూసినట్లయితే వీరు బబిలోన్ దేశములో 31వ సంవత్సరములో ఉన్నప్పుడు బానిసలుగా వీరు ఉన్న ఆ దినములలో ఇక్కడ ఆకాశము తెరవబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆకాశము తెరవబడిన తర్వాత యెహెజ్కేలు ప్రవక్త దర్శనములను చూసి ఉన్నాడు. ఈ దర్శనం వచ్చి ఆ దినములకు చెందిన దర్శనము కాదు. యెహెజ్కేలు ప్రవక్త తాను చూసిన దర్శనం వచ్చి ఇప్పుడు ఉన్న కాలమునకు తగిన ఒక దర్శనం. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంఘము, దానిని గురించిన దర్శనము. చదవండి, ఇదే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము. ఈ దర్శనముని గురించి మనం చదువుతున్నప్పుడు 28వ వాక్యముని చదవండి. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడిను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. As the appearance of the bow that is in the cloud in the day of rain, so was the appearance of the brightness round about. This was the appearance of the likeness of the glory of the Lord. And when I saw it, I fell upon my face, and I heard the voice of one that spake. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు బబిలోన్ దేశములో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఎందుకు దేవుడు ఈ దర్శనముని చూపించి ఉన్నారంటే, బబిలోన్ దేశంలో బానిసలుగా ఉన్నవారు వారు విడుదల పొంది రావుటకు
వారి యొక్క జీవితంలో ఏమాత్రమును ఇష్టము లేని వారై ఉన్నారు. బబిలోను దేశంలో ఉన్నవారు వారి యొక్క జీవితంలో వారు వచ్చి అన్ని సౌకర్యములు అక్కడ ఉన్నాయి. బబిలోను దేశంలో వచ్చి భోజనమైనను వారికి కావలసినవన్నీ బబిలోను దేశంలో అనుగ్రహించబడుతుంది. వారికి ఏ కొదవను లేదు, కానీ వారు బానిసలుగా ఉన్నారు అంతే. వారికి ఏ కొదవను లేదు. ఇప్పుడు వారి యొక్క పరిస్థితి వచ్చి బబిలోను దేశంలో నుండి వారు విడుదల పొందుటకు ఇష్టము లేని ఒక పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఆకాశము తెరవబడి దేవుడు ఒక దర్శనమని ఆ స్థలములో చూపించుతున్నారు. అదే ఈ యెహోవా ప్రభావమిక స్వరూప దర్శనము. అంటే ఈ దర్శనముని ఎందుకు చూపించి ఉన్నారంటే, ఈ ఇశ్రాయేలు జనులు కాకుండా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా ఆయన తన యొక్క జనులుగా మార్చి ఒక సంఘముని ఆయన ఏర్పరచబోతున్నారు. ఒక సంఘముగా మార్చుతున్న ఆ స్వరూప దర్శనమే యెహెజ్కేలుకు చూపించబడిన ఒక దర్శనం. ఆ రోజు ఆకాశం తెరవబడినప్పుడు తాను చూసిన దర్శనం వచ్చి సంఘము, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సంఘముని గురించిన ఒక దర్శనము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు ఆ దర్శనముని ఆ దినమునందు ఎందుకు చూపించినారంటే, ఈ దర్శనము ద్వారా ఈ వెనుకబడిపోయిన పరిస్థితిలో ఉండి ఎంత మాత్రమును తిరిగి రావడానికి మనసే లేని పరిస్థితి ఇశ్రాయేలు జనుల్లో ఉంది కాబట్టి దానిని మార్చి పూర్తిగా ఆ అనుభవముని వచ్చి వేరే ఒక జనులకి ఆయన ఇచ్చుచున్నారు. ఇశ్రాయేలు జనుల యొక్క జీవితంలో నుండి తొలగించి ఆ అనుభవముని అన్ని జనులైన మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దీన్ని బట్టి చూసినట్లయితే మన కొరకు ఆయన ఆకాశముని తెరిచి ఒక సంఘముగా అన్యజనులైన మనలని తన యొక్క స్వరూపముగా తన యొక్క సొంత శరీరముగా మార్చుకున్నట్టుకు ఆ రోజే ఆయన నిర్ణయించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది యొక్క జీవితంలో తాము లేకపోతే వేరే ఎవరునూ ఏమీ చేయలేరని అనుకున్నారు. ఇశ్రాయేలు జనులు కూడా వారిని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత వేరే ఒక్కరిని ఏర్పరచుకుంటారా అనే ఒక తలంపు వారికి లేదు. ఇశ్రాయేలు జనుల యొక్క జీవితంలో వేరే ఒక జనముని తన యొక్క సొంత జనముగా మార్చుకుంటారని ఒక తలంపు వారిలో లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు ఆకాశముని తెరిచి సంబంధమే లేని అన్యజనులైన వారిని తన యొక్క స్వరూపముగా మార్చుటకు తీర్మానించి ఉన్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన కార్యం ఏమిటంటే, ఆకాశం ఎప్పుడు తెరవబడుతున్నదంటే, కొన్ని సందర్భముల్లో మనము గర్వించి నేను తప్ప ఎవరునూ చేయలేరు, నేను తప్ప ఆ స్థానంలో ఎవరునూ ఉండలేరు, నేను తప్ప అని గర్వించి మనము ప్రవర్తించుచున్నప్పుడు ఆకాశము తెరవబడి మనము ఊహించని ఒక మార్గము తెరవబడుతున్నది. చాలా మంది సంఘములోను సొంత జీవితంలోను మన జీవితంలో నేను లేకపోతే అక్కడ ఏమీ జరగదు, నేను లేకపోతే అక్కడ ఎవరునూ ఉండలేరు, నేను లేకపోతే ఎవరునూ అక్కడ ఏమీ చేయలేరు అనే ఆ తలంపుకి వచ్చినప్పుడు దేవుడు ఆకాశంలో ఒక మార్గముని తెరిపించుచున్నారు. మనం ఊహించని మనుషులని ఆయన తీసుకుని వచ్చుచున్నారు. అదే ఈ యెహెజ్కేలు గ్రంథంలో జరిగిన కార్యము. వారందరూ బబిలోను దేశంలో ఉండి దేవుని యొక్క జనులైన వారు ఇశ్రాయేలు జనులు బబిలోను దేశంలో ఉన్నారు. వారికి విడుదల పొందుటకు ఇష్టమే లేకుండా సుఖభోగముగా జీవించుచున్నారు. దేవుని మందిరము పడద్రోయబడి ఉన్నది, యెరూషలేము యొక్క ప్రాకారములు కాల్చివేయబడి ఉన్నది. వాటిని గురించిన చింత లేని వారుగా మారినప్పుడు దేవుడు వేరే ఒక జనముని లేపుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
వేరే ఒక జనము అక్కడ లేపబడడానికి ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఆకాశము తెరవబడి ఉన్నది. మనం తెలుసుకోవాల్సిన కార్యము, ఏ ఉద్యోగంలోనైనా సరే, ఎటువంటి మనం చేయించిన పనుల్లోనైనా సరే, మనము చేయించిన సేవ, మనము చేయించిన ఏదైనా సరే, నేను అక్కడ లేకపోతే వేరే ఎవరునూ చేయలేరు, నేను అక్కడ చేయకపోతే ఎవరునూ చేయలేరని మనం అనుకున్నట్లయితే వేరే ఒకరిని లేపుతున్నారు. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చదివినట్లయితే అక్కడ ఎస్తేరు తాను భయపడుచు తాను చేయవలసిన కార్యములని చేయకపోవనందున మొర్దెకై చెబుతున్నాడు, వేరే ఒక దిక్కులో నుండి దేవుడు సహాయమని పంపించగలరు అని తాను తేటగా చెప్పుచున్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యముని 13వ వాక్యము నుండి చదవండి. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరిలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. Then Mordecai commanded to answer Esther, think not with thyself that thou shalt escape in the king's house more than all the Jews, for if thou altogether holdest thy peace at this time, then shall their enlargement and deliverance arise to the Jews from another place, but thou and thy father's house shall be destroyed, and who knoweth whether thou art come to the kingdom for such a time as this? నీవు ఈ సమయంలో మౌనముగా ఉన్నట్లయితే యూదులకు సహాయమును వేరే ఒక దిక్కులో నుండి వచ్చానని చెబుతున్నాడు. అదే ఆకాశము తెరవబడటం. ఆకాశము తెరవబడినప్పుడు మనం అనుకున్న విధముగా నేను తప్ప అనే మాట అక్కడ తొలగిపోయి ఎవరితోనైనా చేయగలను అనే మాటకు దేవుడు తీసుకుని వస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మన జీవితంలో మనము ఆకాశము తెరవబడినందుననే మనం ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఉన్నాము. మనము గర్వించినట్లయితే మరలా ఒక ఆకాశం తెరవబడిద్ది, మనల్ని తొలగించి వేరే ఒకరిని అక్కడ నియమిస్తారు. అందుకే మనం తగ్గించుకొని ఉన్నట్లయితే ఆ సందర్భంలో దేవుడు ఇంకొన్ని గొప్ప కార్యములని మన జీవితం ద్వారా ఆయన చేయగలరు. మూడవదిగా మత్తయి సువార్త 3వ అధ్యాయమునకు వచ్చినట్లయితే అక్కడ యేసు ప్రభు నిమిత్తము ఆకాశము తెరవబడుతున్నది. చదవండి, 16వ వాక్యం నుండి చదవండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. And Jesus, when he was baptized, went up straightway out of the water, and lo, the heavens were opened unto him, and he saw the Spirit of God descending like a dove and lightning upon him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు బాప్తిస్మము తీసుకుని ఒడ్డునకు వచ్చిన వెంటనే ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురములే ఆయన మీదకి దిగి వచ్చి ఉన్నది. యేసు ప్రభు బాప్తిస్మము తీసుకున్నట్టుకు ముందు వరకు 30 సంవత్సరములు ఆయన తల్లిదండ్రులతో తాను జీవించి ఉన్నారు. తల్లిదండ్రులతో ఉండి తాను ఎన్నో పనులు చేసి తాను కూడా శ్రమపడి ప్రయాసపడి తల్లిదండ్రులతో ఆయన జీవించి ఉన్నారు. దానికి తర్వాత బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ ఆయన మీదకు దిగి వచ్చి ఉన్నది. దానికి అర్థం ఏమిటంటే యేసు ప్రభు తన సొంత జీవితము కొరకు తాను జీవించుచున్నప్పుడు ఆకాశములు తెరవబడలేదు. మన జీవితంలో స్వార్థముగా సొంత జీవితము కొరకే సొంతముగా మన కార్యముల కొరకు మనము ప్రయాసపడుచు మన సొంత కార్యముల కొరకు ఉన్నప్పుడు అక్కడ ఆకాశములు తెరవబడదు. యేసు ప్రభు బాప్తిస్మము తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఎందుకు ఆకాశము తెరవబడుతున్నదంటే ఆ రోజు నుండి
యేసు ప్రభు సర్వజనుల యొక్క పాపము నిమిత్తము మరణించుటకు తాను 3.5 సంవత్సరములు సేవ చేయవలసి వచ్చి ఉన్నది. అందుకే ఆకాశము తెరవబడి ఉన్నది. ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడే ఒక పావురములే వచ్చి తన మీదకు దిగి ఉన్నారు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆకాశములు ఎప్పుడు తెరవబడునంటే, స్వార్థముగా జీవించుతున్న సమయంలో ఆకాశములు తెరవబడదు. మన యొక్క సొంత ఆశీర్వాదము, సొంత పనులు, సొంతముగా మన యొక్క జీవితంలో మన యొక్క ఆకలిని తీర్చుకునటము, మన యొక్క కార్యముల కొరకు మాత్రమే మనం ప్రయాసపడుతున్నామంటే సాధారణమైన జీవితమని మనం చేయదము. కానీ ఎప్పుడైతే ఇతరుల నిమిత్తము ప్రయాసపడాలి, ఇతరుల యొక్క ఆశీర్వాదము నిమిత్తము ప్రయాసపడాలి, ఇతరుల యొక్క కష్టములని మనం భరించవలను, ఇతరుల యొక్క పాపములని భరించవలను, ఇతరుల యొక్క వ్యాధిని మనము భరించవలనని మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తున్నామో అప్పుడు మనకు సహాయము చేయ నిమిత్తము ఆకాశము తెరవబడుతున్నది. చాలా మంది జీవితంలో నా విషయమే నేను ఏమీ చేయలేకపోతున్నాను, నేను ఇతరులకు ఏమి చేయగలను అని అనుకుంటున్నారు. నాదే నేను చూసుకోలేకపోతున్నాను. అందులో ఉన్న రహస్యం ఏమిటంటే, ఇతరుల యొక్క విషయంలో కూడా త్యాగం చేయవలననే మనసు గల వారికి దేవుని యొక్క సహాయం ఉంటుంది. దేవుని యొక్క ఆకాశము తెరవబడి దేవుని యొక్క సహాయం వారికి అందించబడుతున్నది. కానీ ఎప్పుడైతే మన యొక్క నా విషయం మాత్రమే నేను చూసుకుందునని అనుకొనిస్తున్న వారికి ఆకాశములు తెరవబడదు, వారును ఏమీ చేయలేరు. అందులో ఉన్న రహస్యమే, మనం ఇతరుల నిమిత్తము ఇతరులని గురించిన ఒక భారము గలవారుగా మారినప్పుడే ఆకాశము తెరవబడింది. యేసు ప్రభు తాను ఈ భూమిలో వచ్చిన తర్వాత ఆ రోజు నుండి ఇతరుల నిమిత్తము తాను శ్రమపడుటకు ప్రారంభించి ఉన్నారు. ఆ రోజు నుంచి బాప్తీసము తీసుకున్న మరుక్షణమే సాతానుడి చేత శోధింపబడుటకు తాను వెళ్ళి ఉన్నారు. తాను దేవుడై ఉన్నట్లయితే తనకు శోధన అవసరం లేదు. ఆయన తానును శోధింపబడి శోధనలో ఉన్నవారికి సహాయం చేయ నిమిత్తము ఇతరుల నిమిత్తమే తానును శోధింపబడి ఉన్నారు. తన యొక్క బాప్తీసము తీసుకున్న దినము నుండి తన యొక్క జీవితంలో అనుమతించబడి ఉన్న అన్నీ సర్వలోకములో ఉన్న జనుల నిమిత్తమే. తన కొరకు ప్రత్యేకముగా తన యొక్క సొంత కార్యము కొరకు ఏమీ చేయలేదు. అంటే మన యొక్క జీవితంలో ఆకాశములు ఎందుకు తెరవబడట్లేదంటే మనం స్వార్థపరులుగా మారిపోయాం. మన సొంత కార్యముని మాత్రమే చూసుకుంటున్నాం. మన యొక్క సొంత కుటుంబము, నా సొంత జీవితము, నేను ఆస్తిపరుడు, నేను నా యొక్క కుటుంబం అని చూసుకొని వస్తున్నప్పుడు ఆకాశములు తెరవబడదు. యేసు ప్రభు యొక్క జీవితంలో బాప్తీసం తీసుకున్నారు కాబట్టి ఆకాశం తెరవబడలేదు. ఆ రోజు నుండి ఆయన సర్వజనుల నిమిత్తము తాను జీవించబోతున్నారు కాబట్టి ఆకాశం తెరవబడింది. చాలా మంది మనం బాప్తీసం తీసుకుంటే దేవుడు ఆకాశంని తెరుస్తారు అనుకుంటున్నారు. అలా ఏం కాదు. అక్కడ యేసు ప్రభు ఆ రోజు నుండి సర్వజనుల కొరకు జీవించుటకు ప్రారంభించి ఉన్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో మనం స్వార్థపరులుగా మారిపోయాం కాబట్టి ఆకాశం తెరవబడట్లేదు. మనం అడిగే ఆశీర్వాదములు, మనం అడిగే స్వస్థత, మనం అడుగుతున్న విడుదల అన్నీ కూడా ఇతరులకు నేను ఆశీర్వాదముగా ఉండాలనే వాంఛతో కాకుండా నేను మాత్రం బాగుండాలనే వాంఛతో ఉన్నట్లయితే నిశ్చయముగా మనం ఒకవేళ విడుదల పొందవచ్చు, కానీ ఆకాశములు మన కొరకు తెరవబడదు. ఆకాశము తెరవబడాలంటే నిశ్చయముగా అక్కడ ఒక స్వార్థమే లేని ఒక అనుభవమునకు మనము రావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనికి మరొక ఉదాహరణముగా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యమునకు వచ్చినప్పుడు అక్కడ స్టెఫను విషయంలో కూడా ఆకాశము తెరవబడి ఉన్నది. స్టెఫను వచ్చి
అక్కడ తాను సొంతముగా ఏమీ కాకుండా క్రీస్తు నిమిత్తము తాను శ్రమపడుటకు తను సమర్పించుకొని ఉన్నాడు. అప్పుడు అక్కడ ఆకాశములు తెరవబడి ఉన్నది. చదవండి, అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 56వ వాక్యంని చదవండి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. And said, Behold, I see the heavens opened, and the Son of Man standing on the right hand of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని యొక్క కుడి పార్శ్వమునందు నిలబడి ఉండటయు నేను చూచుచున్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా ఆకాశము తెరవబడి ఉండటమని చూచుచున్నాం. యేసు ప్రభు తాను స్వార్థమే లేనివారుగా సర్వజనుల నిమిత్తము తాను దిగి వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి ఉన్నది. స్టెఫెను కూడా తానను తన యొక్క సొంత కుటుంబముని చూచుకొనకుండా, తన యొక్క ఇంటి వారిని చూచుకొనకుండా స్టెఫెను వచ్చి ఇప్పుడు అక్కడ యేసు ప్రభుని గురించి ప్రకటించి, యేసు ప్రభుని గురించి తాను వివరించి చెప్పుచున్నప్పుడు వారు పళ్ళు కొరుకుచు రాళ్లతో కొట్టుచున్న సందర్భంలో ఆకాశము తెరవబడి ఉన్నది. కొన్ని సందర్భంలో మన యొక్క సొంత జీవితంలో మనము శ్రమలు అనుభవించుచున్నప్పుడు ఆకాశము తెరవబడదు. క్రీస్తు నిమిత్తము, స్వార్థ నిమిత్తము, సత్యము నిమిత్తము, మనము విని ఉన్న ఆ సత్యము నిమిత్తము నిలబడినప్పుడు అప్పుడు ఆకాశములు తెరవబడుచున్నది. ఈ దినములలో యేసు ప్రభుని ఎరుగను అని చెప్పేవారు కొన్ని సందర్భములలో ఎరుగనని మనం చెప్పివేస్తున్నాం. యేసు ప్రభుని మనము అంగీకరించి ఆయనే నిజమైన దేవుడని, ఆయన నా కొరకు మరణించి ఉన్నారని, నా పాపముల నిమిత్తము మరణించినది, రక్తము కార్చినది ఆయన మాత్రమే అని మనం ఎరిగిన తర్వాత కూడా సందర్భములు వచ్చినప్పుడు మనము ఆ క్రైస్తవులం అనే విషయమని దాచుచున్నాం. అనేక సందర్భములలో క్రైస్తవులం అనే విషయమని దాచుచున్నాం. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనల్ని యేసు ప్రభుని వదిలేయండి అని చెప్పే ఆ సందర్భము కాకుండా ఎన్నో సందర్భములలో మనము క్రైస్తవులము కాదు అనే విషయమని మన యొక్క అలంకరణ, మన యొక్క వస్త్రములు, మనం వెళ్ళుచున్న పార్టీస్, ఫంక్షన్స్, ఇవన్నిటిలో కూడా నేను క్రైస్తవుని కాదు అనే విషయమని దాచుచున్నాం. ఎప్పుడైతే నేను క్రైస్తవుని కాదు అనే విషయమని ఏదైనా ఒక స్థలములో మనము దాచుచున్నామో, ఒకవేళ మన యొక్క వస్త్రమో మన యొక్క అలంకరణని ఇతరులు చూసినప్పుడు క్రైస్తవులని కనిపెట్టచ్చు. అటువంటి విధముగా ఉన్నట్లయితే ఇలా కనిపెట్టకూడదని మనం కొన్ని సందర్భముల్లో మన యొక్క వస్త్రముని మార్చుకుంటాం, లోకస్తుల్లాగానే ధరించుకుంటాం. మన యొక్క అలంకరణ లోకస్తుల్లాగానే మారిపోతున్నది. మన యొక్క మాటలు, మన యొక్క ఆచారములు, పద్ధతులు లోకస్తుల్లాగానే మారిపోతున్నది. మనం అనేక సందర్భములలో క్రైస్తవులము అనే విషయమని, యేసు ప్రభువుకు చెందిన వారము, ఈ లోక పద్ధతులను బట్టి మేము జీవించలేము అని మన యొక్క జీవితంలో మనము దానిని బయలుపరచకుండా దాచుకుంటున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది జీవితంలో యేసు ప్రభుని బయలుపరచడం లేదు. మనకు ఆకాశము తెరవబడిద్దా? యేసు ప్రభుని బయలుపరచటకు నిలబడే వారి యొక్క జీవితంలో ఆకాశము తెరవబడింది. యేసు ప్రభుని మాత్రమే బయలుపరచుచున్న వారి యొక్క జీవితంలో నిశ్చయముగా ఆకాశములు తెరవబడతాయి. వారి నిమిత్తం దేవుడు తండ్రి తన యొక్క కుడి పార్శ్వములో కుమారుడు నిలబడినట్లు మన పక్షమున కూడా ఆయన నిలబడుచున్న దేవుడే ఉంటారు. ఎప్పుడైతే మనము సత్యము కొరకు నిలబడుచున్నామో, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఆయన యొక్క వాక్యముల కొరకు నిలబడుచున్నామో, అప్పుడు నిశ్చయముగా ఆకాశము తెరవబడింది. వారందరూ
పళ్ళు కొరికి స్టెఫనుని రాళ్లతో కొట్టుస్తున్నప్పుడు అక్కడ స్టెఫనేమి ఇక నేను మాట్లాడను, ఇక యేసుప్రభు గురించి నేను చెప్పనని ఆగిపోలేదు. దాన్ని కొనసాగుతూ చెప్పుతూనే ఉన్నాడు. అప్పుడే ఆకాశము తెరవబడి ఉన్నది. యేసుప్రభు అనే నామముని బట్టి కొన్ని కష్టములు శ్రమలు వచ్చినప్పుడు మనకి జీవితంలో దానిని ఇప్పుడు సహించలేకపోతే మన నిమిత్తము ఆకాశములు ఏమీ తెరవబడదు. ఆకాశములు తెరవబడినప్పుడు నిశ్చయంగా ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఆకాశములు తెరవబడినప్పుడు ఇక్కడ స్టెఫనీక జీవితంలో చూసినట్లయితే యేసు ప్రభు అక్కడ మనుష్య కుమారుడు లేచి నిలబడి ఉన్నారు. సాధారణంగా చూసినట్లయితే ఆయన పునరుత్థానుడైన తర్వాత తండ్రి యొక్క కుడి పార్శ్వములో కూర్చుని ఉన్నారు. కానీ ఇక్కడ స్టెఫనీక దర్శనములో చూస్తే ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వములో లేచి నిలబడి ఉన్నారు. ఎందుకు లేచి నిలబడి ఉన్నారు? స్టెఫను పక్షంలో తాను యుద్ధం చేయడానికి. కానీ స్టెఫన్ ఏమని చెప్పుచున్నాడంటే, అందుకే ఆ దర్శనముని చూసిన వెంటనే స్టెఫన్ చెప్పుచున్నాడు, వీరు చేయుచున్నది ఏమిటో తెలియదు, వీరిని క్షమించండి అంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ దర్శనముని చూసిన వెంటనే స్టెఫనుకు అర్థమైంది. స్టెఫనుకు అర్థమయ్యే ఈ కార్యముని చెప్పుచున్నాడు. ఆ వాక్యముని కూడా చదవండి, చివరి వాక్యం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. And he kneeled down and cried with a loud voice, Lord, lay not this sin to their charge. And when he had said this, he fell asleep. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఆయనకి ఆకాశము తెరవబడి ఉన్నది, స్టెఫనుకును ఆకాశము తెరవబడి ఉన్నది. ఎవరి యొక్క జీవితంలో వారి నిమిత్తము ఆకాశము తెరవబడుతున్నదో వారు తమ యొక్క జీవితంలో పాపముని ఎవరి మీదను మోపరు. తమ యొక్క పాపములు కాదు, వారి యొక్క పాపములని వారి మీద మోపరు. యేసు ప్రభుకు ఆకాశము తెరవబడినది కాబట్టి ఆయనను చెప్పుచున్నారు మరణించినప్పుడు, వీరు చేయుచున్నది ఏమిటో తెలియదు, వీరిని క్షమించు అంటున్నారు. స్టెఫనును చెప్పుచున్నాడు, వీరు చేయుచున్నది ఏమిటో తెలియదు, వీరి మీద ఈ పాపముని మోపవద్దు. ఆకాశము ఒక వ్యక్తి యొక్క జీవితము కొరకు తెరవబడినట్లయితే మన యొక్క జీవితంలో ఒక వ్యక్తి యొక్క జీవితము వారిలో ఉన్న పాపముని వారి మీదే మనం మోపం. మన యొక్క జీవితంలో ఆకాశములు తెరవబడి ఉన్నదా? మన యొక్క జీవితంలో ఆకాశములు తెరవబడి ఉంటే ఎవరైనా మనము నేరమోపగలమా? ఆకాశములు తెరవబడి ఉన్నట్లయితే మన విరోధముగా క్రియ చేసిన వారిని మనము నిందించి దూషించి అవమానించగలమా? మన జీవితంలో ఆకాశములు తెరవబడి ఉన్నట్లయితే ప్రతి మనుషులని క్షమించి వారి యొక్క పాపం ద్వారా వారికి ఏ కీడును సంభవించకుండా ఉండేట్టుకు చూచడమే తప్ప మన జీవితంలో ఏ మనుషులకు కీడు సంభవించవాలని మనము తలంచం. అనేకుల యొక్క జీవితంలో ఆకాశములు తెరవబడలేదు కాబట్టి అనేకులని శపించుచున్నారు. ఆకాశములు తెరవబడలేదు కాబట్టి అనేకులని నిందించి అవమానించుచున్నారు. తమ యొక్క జీవితంలో దేవుడు ఆకాశముని తెరిచి ఉన్నట్లయితే వారు ప్రతి మనుషులని క్షమించగలరు, ఎవరి మీదను పాపమని మోపరు. స్టెఫను అక్కడ వారు చేస్తున్నది పాపమే, వారు విశ్వసించకుండా నమ్మకుండా రాళ్లతో కొట్టి స్టెఫనుని చంపుతున్నారు. ఆ పాపము కూడా మోపొద్దు అంటున్నాడు, వారికి తెలియదు అంటున్నాడు. మన జీవితంలో ఆ దర్శనం మనకు కూడా ఉందా? ఆకాశములు మన యొక్క జీవితంలో తెరవబడినట్లయితే మనము కూడా ఇటువంటి వారుగా మనం మారుచున్నాం. ఆకాశము తెరవబడినప్పుడు మన యొక్క జీవితం, మన యొక్క స్వభావమే మారుచున్నది. అందుకే యేసు ప్రభు నిమిత్తము ఆకాశము తెరవబడినప్పుడు పావురము లాంటిది వచ్చి ఆయన మీద దిగి ఉన్నది. పావురము అని చెప్పినప్పుడు ఒక సాత్వికమైన స్వభావం. పావురము మిక్కిలి సాధువైన ఒక స్వభావం గలది.
పావురములు ఎంత మాత్రం ఎదురు తిరగవు. పావురములు అవి ఎవరిని పడవదు. పావురములు వచ్చి ఎదురు తిరిగి ఎదురుదాడి చేయదు. అందుకే యేసు ప్రభుకి ఆకాశము తెరవబడిన వెంటనే ఒక పావురం వంటిది ఆయన మీద దిగింది. ఈరోజు మన నిమిత్తం ఆకాశము తెరవబడి ఉన్నదా? ఎంతమంది మీద ఈ పావురము లాంటిది వచ్చి దిగి ఉన్నది? ఎంతమంది స్వభావములు సాత్వికముగా మారి ఉన్నది? బాప్తిసం తీసుకున్న తర్వాత మన మీద నిశ్చయముగా ఆకాశం తెరవబడి ఉన్నట్లయితే మన జీవితంలో పావురములాగా మనము నిష్కలంకము గల వారై కపటము లేని వారుగా ఉన్నామా? ఆయనలో చేదు లేదు. ఆకాశము తెరవబడి ఉంటే పగ, విరోధము, కక్ష ఏది ఉండదు, చేదు ఉండదు. అందుకే స్టెఫను వారి మీద ఈ పాపం మోపొద్దంటున్నాడు. అతనికి చేదు లేదు, అతనికి విరోధం లేదు, కక్ష లేదు, ఏదో ఒకటి వీరిని చేయాలని అనుకోవట్లేదు. అందుకే ఆకాశము తెరవబడిన తర్వాత పావురము లాగా వచ్చి దిగి ఉన్నది. మన జీవితంలో కూడా ఒక ఆకాశము నిశ్చయముగా తెరవబడాలి. మనం ఇతరుల నిమిత్తము మనల్ని త్యాగము చేయటకు వచ్చేస్తున్నప్పుడు నిశ్చయముగా ఒక ఆకాశము తెరవబడుచున్నది. అటు తర్వాత అపోస్తలుల కార్యం 10వ అధ్యాయమునకు వచ్చినట్లయితే పేతురు విషయంలో ఆకాశము తెరవబడి ఉన్నది. 10వ అధ్యాయము 9వ వాక్యం నుండి చదవండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదికెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగవచ్చుటయు చూచెను. On the morrow, as they went on the journey and drew nigh unto the city, Peter went up upon the housetop to pray about the 6th hour. And when he became very hungry and would have eaten, but while they made ready, he fell into a trance and saw heaven opened and certain vessel descending unto him, as it had been a great sheet knit at the four corners and let down to the earth. పేతురు యొక్క జీవితంలో ఆకాశము తెరవబడకుండా ఉంటే పేతురు వచ్చి తన యొక్క జాతిని పట్టుకొని తాను ఒక యూదుడని, యూదులు ఎవరితో కలవరు, యూదులు అపవిత్రమైన దానిని తినరు అని చెప్పి తన యొక్క జీవితంలో ఏదో ఒక ప్రత్యేకముగా జీవించినట్టు తాను అనుకునేవాడు. పేతురు యొక్క జీవితంలో ఆకాశము తెరవబడిన తర్వాత తాను యూదుడని లేడు, గ్రీసు దేశస్థుడని లేడు. ఆకాశము తెరవబడిన తర్వాత ఏ వ్యత్యాసములు లేదు. అన్య జనులకును ఆయనే దేవుడు. వ్యత్యాసమే లేని ఒక అనుభవాన్ని పేతురు యొక్క జీవితంలో దేవుడు తీసుకుని వచ్చి ఉన్నారు. కొర్నేలియసు ఇంటికి పంపించి ఉన్నారు. ఆకాశము తెరవబడిన తర్వాత ఆ అన్యజనుడైన ఆ వ్యక్తి యొక్క ఇంటికి దేవుడు పంపించుచున్నారు. ఈరోజు మన జీవితంలో ఆకాశం తెరవబడి ఉన్నదా? ఆకాశం తెరవబడి ఉంటే జాతి వ్యత్యాసం ఉంటుందా? మన జీవితంలో ఆకాశము తెరవబడి ఉంటే భాష వ్యత్యాసం ఉందా? ఆకాశము తెరవబడి ఉంటే కొన్ని వర్గములు, ధనవంతులు, దీనులు, చదువుకున్నవారు, చదువు లేనివారు, ఉద్యోగములు ఉన్నవారు, లేనివారు, వ్యత్యాసములు ఉన్నాయా? ఒకవేళ రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఇంకా వ్యత్యాసములు గలవారైతే ఇంకా మన జీవితంలో ఆకాశములు తెరవబడలేదు. దానివల్ల ఏ ప్రయోజనమును? ఒకవేళ మనం బాప్తిసం తీసుకుని ఉండవచ్చు, పరిశుద్ధాత్మిక అభిషేకముని కూడా పొంది ఉండవచ్చు, కానీ మనలో ఇంకనూ కొన్ని వ్యత్యాసములు ఉంటే మన జీవితంలో దేవుడు ఆకాశములని తెరచడం లేదు. ఆకాశము తెరవబడితే మనలో ఏ వ్యత్యాసమును ఉండదు. వ్యత్యాసమంతా మనవారు బయట పెట్టరు, కానీ వ్యత్యాసం అంతా పెళ్లి వచ్చినప్పుడు చూపిస్తారు. పెళ్లి చేయాలని వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా ఆ క్యాస్ట్ తప్ప వేరే ఏ క్యాస్ట్ చేయరు.
అప్పుడు మాత్రం కరెక్ట్గా వ్యత్యాసం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనులు, దరిద్రులు, ఇలా వ్యత్యాసములు మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే అక్కడ ఆకాశం మన నిమిత్తం తెరవబడలేదు. పేతురు నిమిత్తము ఆకాశముని దేవుడు తెరిపించి ఉన్నారు. చాలా మంది యొక్క జీవితంలో ఆకాశం తెరవబడలేదు కాబట్టి తామేదో పవిత్రులని, ఇతరులేమో అపవిత్రులని అనుకొని తామేదో ప్రత్యేకముగా ఉన్నట్టు ఫీల్ అయి జీవిస్తున్నారు. ఆకాశము తెరవబడితే ప్రతి మనుషులతో ఐక్యముగా ఉండి వారిని కూడా పరిశుద్ధపరుస్తున్న అనుభవమునకు వెళ్తారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మన వాళ్ళు ఒక లిమిట్లోనే ఉండిపోయారు, దానిలోనే ఆగిపోయారు. ఇంకా అంతే జీవితం అని, ఇదే జీవితం, ఇదే ఇంకా జీవితం అని దానితో ఆగిపోయి మేమేదో చాలా గొప్పగా జీవించేస్తున్నామనే ఫీలింగ్లో ఉన్నాం. మన జీవితంలో కూడా ఆకాశంలో తెరవబడితే మన జీవితంలో కూడా ఇంకనూ శ్రేష్టమైన అనుభవంకి వెళ్తాం. పేతురు జీవితంలో ఆకాశము తెరవబడకపోతే పేతురు ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడు. తాను ఏదో పరిశుద్ధులని, నేను ఇంతవరకు ఏ అపవిత్రమైన వాటిని తినలేదు, నాలాంటి వాడు ఎవరు లేరని పేతురు కూడా ఉంటాడు. వెళ్ళిన తర్వాతనే తెలిసిద్ది. పేతురును తాను బయలుదేరి వెళ్ళి కొర్నేలియకి ఇంటికి వెళ్ళిన తర్వాతనే అక్కడ ఎలాంటి వారు ఉన్నారో తెలిసిద్ది. అంతవరకు తెలియదు. వారును అభిషేకం పొందుతున్నారు. వారును తమ యొక్క జీవితంలో ఎంతో శ్రేష్టమైన స్వభావములు గలవారై ఉన్నారు. ఇవి ఆకాశం తెరవబడకపోతే పేతురుకు తెలియదు. అనేకుల యొక్క జీవితంలో ఇంకా ఆకాశం తెరవబడలేదు, అందుకే తాము మాత్రమే పవిత్రులు అనుకుంటున్నారు. అనేకుల యొక్క జీవితంలో ఆకాశములు ఇంకా తెరవబడలేదు కాబట్టి తామే శ్రేష్టముగా జీవించుచున్నామని అనుకుంటున్నారు. కానీ ఆకాశం అనే జీవితంలో తెరవబడినట్లయితే ఇంకనూ శ్రేష్టముగా జీవించేవారు మనకు కనపడతారు. మన యొక్క కన్నులు తెరవబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత చివరిగా అపోస్తలుడైన యోహాను యొక్క జీవితంలో ఆయన ఆకాశముని తెరిచి ఉన్నారు. ప్రారంభంలో మనం ధ్యానించిన ప్రకారముగా అపోస్తలుడైన యోహాను యొక్క జీవితంలో తను పద్మశ్రీలో వేసిన తర్వాత ఏ మార్గము లేకుండా, ఎటువంటి దారి లేని సందర్భంలో దేవుడు ఆకాశముని తెరిపించి తన యొక్క మహిమ కలిగిన స్వరూపముని యోహానుకు దేవుడు చూపించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే కొన్ని సందర్భములలో శరీర ప్రకారమైన యేసుప్రభుని చూసినప్పుడు మన జీవితంలో మనము కొన్ని ఆశీర్వాదములని పొందుకొనుచున్నాం. శరీర ప్రకారమైన యేసుప్రభుని చూసినప్పుడు ఆయన ద్వారా విడుదల, స్వస్థత, ఆయన ద్వారా పునరుత్థానము అన్నీ మనం పొందుకొనుచున్నాం. కానీ మహిమ కలిగిన ఒక యేసుప్రభుని అక్కడ చూసినప్పుడు యోహాను యొక్క జీవితంలో ఇంకా ఒక శ్రేష్టమైన అనుభవం కలిగి ఉన్నది. తన యొక్క ఆకాశము తెరవబడిన తర్వాత తన యొక్క దర్శనములు మారింది. ఆకాశము తెరవబడిన తర్వాత తాను ఆత్మవశుడుగా మారిన తర్వాత అక్కడ ఆకాశము తెరవబడి ఉన్నది. దానికి తర్వాత నుండి తన యొక్క జీవితంలో భూమిలో జీవించినట్టు తాను అనుకోవట్లేదు. దేవుడు అతనితో చెప్పుతున్నారు, ఇక్కడికి ఎక్కి రమ్ము, భూమిలో ఉన్నట్టు అనుకోవట్లేదు. 4వ అధ్యాయం అంతా చదివినట్లయితే తాను ఆత్మవశుడుగా మారిన వెంటనే చెప్పుతున్నారు, ఇక్కడికి ఎక్కి రమ్ము, నేను నీకు సంభవించబోతున్న వాటిని నేను నీకు చూపించదును. ఆకాశము తెరవబడినట్లయితే మహిమ కలిగిన దేవుని గురించిన దర్శనం ఉంటుంది. ఆకాశము తెరవబడినట్లయితే పరలోక రాజ్యముని గురించిన ఒక దర్శనం ఉంటుంది. పరలోక రాజ్యంలో ఏ స్థానంలో ఎవరందరూ, ఏ స్థానమునకు మనం వెళ్ళాలి, ఎవరెవరు ఏ స్థానంలో ఉండబోతున్నారు, మన కొరకు దేవుడు ఏ స్థానముని సిద్ధపరచుచున్నారు, వాటిని గురించిన ఒక దర్శనం ఉంటుంది. తీర్పుని గురించిన ఒక దర్శనం ఉంటుంది. అక్కడ ఆకాశము తెరవబడిన తర్వాతనే
బబిలోనుని గురించి దేవుడు చూపించుచున్నారు. ఆకాశము తెరవబడిన తర్వాత అలంకరింపబడిన నూతన యెరూషలేముని గురించి బయలుపరుచుతున్నారు. సీయోనుని గురించి బయలుపరుచుతున్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో భూమిలో ఎన్నో ద్వారములు మూయబడి ఉన్నది. భూమిలో నన్ను హింసించుతున్నారు, భూమిలో నన్ను బాధ పెట్టుస్తున్నారని అనేకులు తలంచి కృంగిపోతున్నారు. మన జీవితంలో ఆకాశములు తెరవబడాలి. ఈ ఆకాశం ఎప్పుడు తెరవబడి ఉన్నదంటే, ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చదివినప్పుడు, ప్రబోధనమునందు తాను ఆత్మవశుడుగా మారిన తర్వాత అక్కడ ఆకాశములు తెరవబడి ఉన్నది. చదవండి. ప్రభువు దినమందు ఆత్మ పరవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, సుర్నా. I was in the spirit on the Lord's day and heard behind me a great voice as of a trumpet. తాను ఆత్మవశుడుగా మారిన ఆ దినము, ప్రభు దినమునందు ఆత్మవశుడుగా మారినప్పుడు అక్కడ ఒక బూర శబ్దము లాంటిది వినబడుతున్నది. తన కొరకు ఆకాశములు తెరవబడి ఉన్నది. ఈరోజు మనము దేవుని ఆరాధించుకొచ్చి ఉన్న దినము. ఈరోజు నిశ్చయముగా మనము మౌనముగా ఉండకుండా పూర్ణ బలముతో కన్నులు మూసుకొని దేవుని నిజముగా ఆత్మతో నింపబడి దేవుని ఆరాధించుచున్నప్పుడు మన కొరకు ఆకాశములు తెరవబడుతున్నది. నిశ్చయముగా ఒకవేళ మన జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటములు, ఎన్ని విధములైన ఇరుకులు, ఇబ్బందులు, నిందలు ఏది వచ్చినా సరే ఆకాశములు తెరవబడుతున్నప్పుడు ఆ దర్శనముని బట్టి ఈ భూమిలో ఉన్నట్టే మనం ఉండము. ఈ భూమిలో ఉంటేనే మనకు శ్రమలు, కష్టము, ఏదో బాధల్లాగా అనిపించింది. కానీ అక్కడ ప్రభు దినమునందు ఆత్మవశుడుగా మారిన తర్వాత ఒక్కొక్క అనుభవములో దేవుడు ఇంకను ఉన్నతముగా తీసుకుని వెళ్తున్నారు యోహాన్ని. శరీరం మాత్రమే ఇక్కడ ఉంది. ఆత్మలో యోహాను తాను మిక్కిలి ఎత్తైన కొండకు వెళుతున్నాడు. ఆత్మలో దేవునితో పాటు పరలోక రాజ్యమునకు వెళుతున్నాడు. దేవునితో పాటు నూతన యెరూషలేము అనే పట్టణమని చూడటానికి వెళుతున్నాడు. పత్మోస్ దేవుని గురించి తనకు చింత లేదు. ఇప్పుడు మనం కూడా ఆకాశము తెరవబడినట్లయితే భూమిలో కలుగుతున్న శ్రమలని గురించి మనకు చింత ఉండదు. ఆకాశములు తెరవబడినట్లయితే భూమిలో మనల్ని మాట్లాడే నిందలు, అవమానములు, అన్యాయముగా మనల్ని చేయిస్తున్న, మనల్ని హింసించుతున్న కార్యములు, దేనిని గురించి మనకు చింత ఉండదు. మన జీవితంలో ఆకాశములు తెరవబడితే మన యొక్క దర్శనములు వేరే విధముగా మారుస్తూనే ఉంటుంది. మనం ఉన్నతములో వెళ్ళుతూనే ఉంటాం. అందరిని కూడా ఒకసారి కన్నులు మూసుకున్నదము. ఈరోజు మనం తిరిగి వెళుతున్నప్పుడు మన యొక్క జీవితంలో కూడా ఆకాశములు తెరవబడాలి. మనం ఈ భూమిలోనే జీవించేవారుగా ఉండకూడదు. ఈ లోకములోనే లోకస్తుల్లాగా జీవించేవారుగా ఉండవద్దు. ఈరోజు మన యొక్క జీవితంలో ఆకాశములు తెరవబడాలి. అందరిని కూడా కన్నులు మూసుకొని వీలైతే ప్రేరేపణ కలిగినట్లయితే మోకాల మీద నిలబడండి. ఈరోజు మన యొక్క జీవితం నిమిత్తము ఆయన ఆకాశముని తెరవాలని కోరుచున్నారు. నూతన ఆకాశమునకు వచ్చుచున్న యాకోబు నిమిత్తము ఆకాశముని దేవుడు తెరిచి ఉన్నారు. మన జీవితంలో బబిలోనులో బంధింపబడి ఉన్న ఇశ్రాయేలు జనులు చింతలేని వారుగా ఉన్నప్పుడు ఆ స్థానంలో మనల్ని తీసుకుని రావడానికి ఆకాశముని తెరిచి ఉన్నారు. మన నిమిత్తము యేసు ప్రభు శ్రమలను అనుభవించుటకు తీర్మానించి బాప్తిసమునకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి ఉన్నది. క్రీస్తు నిమిత్తము శ్రమలను అనుభవించుటకు స్టెఫను వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి ఉన్నది. పేతురు నిమిత్తము తన్ను ఏ వ్యత్యాసము లేని వాడై సర్వజనులని గురించిన ఒక చింతగలవాడుగా మార్చబడి నిమిత్తము ఆకాశముని తెరిచి ఉన్నారు. ఇప్పుడును మన యొక్క జీవితంలో కూడా ఏ పరిస్థితుల్లోనైనా ఉండవచ్చు. యాకోబులాగా
మనల్ని విరోధించి, మనల్ని త్రోసివేసి, మనల్ని అందరిని తరిమివేయించిన పరిస్థితులు కూడా ఉండవచ్చు. ఆ సందర్భములలో పరలోక రాజ్యమని పొందకోరినట్లయితే, పరలోక రాజ్యమని స్వతంత్రించుకోవాలని ఒక వాంఛ మనకు ఉన్నట్లయితే, ఒకవేళ మనలో దోషములు, కొరతలు, బలహీనతలు కూడా ఉండవచ్చు, కానీ పరలోక రాజ్యమని స్వతంత్రించుకోవాలని వాంఛ ఉంటే దేవదూతలని మనకు సహాయము కొరకు ఆయన పంపించుచున్నారు. ఆయన మనకు పరిచారకులుగా పంపించుచున్నారు. ఈరోజు అందరిని కూడా దేవుని అడగండి, ప్రభువా నా నిమిత్తం ఆకాశము తెరువయ్యా, నా నిమిత్తం ఆకాశము తెరిచి నన్ను కూడా ఆశీర్వదించండి అని దేవుని అడగండి. దేవుని చూసి మొరపెట్టుదాము. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.